భూమాఫియాకు ముఖ్యమంత్రి రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా అనేది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగే ప్రసక్తే లేదంటున్నారు. హైడ్రా ద్వారా హైదరాబాద్ భవిష్యత్తు నిర్మాణం కాబోతుందంటున్నారు ముఖ్యమంత్రి. ఒక రకంగా ఇది ప్రకృతి పర్యావరణాన్ని రక్షించే మహాయజ్ఞం లాంటిదంటున్నారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. పేదలను అడ్డం పెట్టుకొని హైడ్రాను నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదంటూ ముఖ్యమంత్రి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. నిన్న ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి ఈ సంచలన కామెంట్ చేశారు. మరీ ముఖ్యంగా హైడ్రా విషయంలో సీఎం చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు అటు సుప్రీంకోర్టు కూడా ఇటీవల కాలంలో ఓ తీర్పునిచ్చింది. ప్రధానంగా ఎంక్రోచ్మెంట్స్ విషయంలో పబ్లిక్ ప్రాపర్టీస్, అలాగే రోడ్స్, రైల్వే లైన్స్, దాంతోపాటు ఇక నీళ్లలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, చెరువులు, కుంటలకు సంబంధించి ఇలాంటి కూల్చివేతల అంశానికి సంబంధించి ఎలాంటి అనుమతులు అక్కర్లేదంటూ సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. దీంతో ఒక రకంగా హైడ్రాకు దూకుడు పెంచిందనే చెప్పాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ కూడా మరోసారి హైడ్రా పరిధిని, హైడ్రాకు ఇచ్చినటువంటి విస్తృత అధికారాలను తేల్చి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరీ ముఖ్యంగా నిన్న సీఎం చేసిన వ్యాఖ్యలు హైడ్రా వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని ఆయన చెప్తున్నారు. కేవలం ప్రకృతిని కాపాడేందుకే ఇది ఒక మహాయజ్ఞం లాంటిది అంటున్నారు. హైదరాబాద్ నగర భవిష్యత్తుకు హైడ్రా ఒక గ్యారంటీ అని చెప్తున్నారు. దీంతో భూమాఫియాకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లా తెలుస్తోంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ముఖ్యంగా పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాలని నీరుగార్చాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ ముఖ్యమంత్రి చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మరొకసారి హైడ్రాకి ఇచ్చినటువంటి విస్తృత అధికారాలు, హైడ్రా పనితీరుపై మరొకసారి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మా కరెస్పాండెంట్ శ్రీశైలం జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, నిన్న ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మరి ముఖ్యంగా హైడ్రాకు సంబంధించి హైడ్రా అనేది ఒక భవిష్యత్తు లాంటిది హైదరాబాద్కి అంటున్నారు. ముఖ్యంగా భూ మాఫియాకు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి ఆటంకాలు సృష్టించినా, పేదలను అడ్డం పెట్టుకోవాలని చూసినా ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి లేదంటున్నారు సీఎం. ఇంకా ఎలాంటి కామెంట్స్ చేశారు? దీంతో ఇప్పుడు సీఎం కామెంట్స్తో ఖచ్చితంగా హైడ్రా దూకుడు మరింత పెరిగే అవకాశం ఉందా? హైడ్రా ఇచ్చినటువంటి అధికారాలు కావచ్చు, దాని విస్తృతమైనటువంటి పరిధులకు సంబంధించిన అంశంలో ఒక క్లారిటీ ఇచ్చినట్లయిందా? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇక నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ప్రధానంగా సీఎం రేవంత్ స్పష్టంగా చెప్పారు, ఎవరైతే భూమాఫియా ఉందో ఈ భూమాఫియాను ఖచ్చితంగా అరికడతాం. ఈ భూమాఫియా కొంతమంది పేదలను ముందుంచి ఇక హైడ్రామాకు తెరలేపుతోంది. అటువంటి వారి మీద ఖచ్చితంగా హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటికే గతంలో సీఎం రేవంత్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొన్ని స్వీట్ వార్నింగ్స్ సైతం ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టారో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇక చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ పార్కులు, ఇతరితర కబ్జా చేసి కట్టేటువంటి వాళ్ళందరికీ కూడా ఇక సీఎం రేవంత్ స్వీట్ వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. ఇప్పటికైనా మించిపోలేదు, మీ అక్రమ కట్టడాలని మీరంతరం మీరే కూల్చుకోనంటూ కూడా సీఎం రేవంత్ సలహా ఇవ్వడం జరిగింది. అనంతరం మళ్ళీ నిన్న పబ్లిక్ గార్డెన్లో జరిగినటువంటి ప్రజాపాలనలో సీఎం రేవంత్ స్పష్టంగా చెప్పారు, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఎవరైతే ప్రభుత్వ స్థలాల్లో ఇక చెరువుల్ని కబ్జా చేసి కట్టినటువంటి వారికి ఎటువంటి నోటీస్ అక్కర్లేదు, ఖచ్చితంగా కూల్చడమే తథ్యమైనటువంటి రీతిలో కోర్టు తీర్పు అనంతరం ఇక నిన్న చేసిన వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా అనేది ఖచ్చితంగా అండగా ఉంటుందంటూ కూడా నిన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే పేదలను ముందుంచి మనం చూసాం, ఏదైతే కొన్ని మాదాపూర్ లాంటి కొన్ని చెరువులలో అక్కడక్కడ కొన్ని అక్రమ కట్టడాలన్నీ కూడా పేదలను ముందుంచి వాళ్ళ ద్వారా కొన్ని షెడ్స్ నిన్న ముఖ్యమంత్రి ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని దీని హైడ్రాకు సంబంధించి ఏం మాట్లాడారు ఒకసారి విన్న తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వెనుక రాజకీయ కోణం లేదు, స్వార్థం లేదు, అదొక పవిత్ర కార్యం, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. కొందరు భూ మాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది. ఇది నా భరోసా. ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. రైట్, పేదలను ముందు పెట్టి హైడ్రాను నీరుగార్చే ప్రయత్నం చేసే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. శ్రీశైలం, ముఖ్యంగా ఈ రకంగా సీఎం చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు అనుకోవచ్చా కబ్జాదారులకి?
ఎగ్జాక్ట్లీగా ఎందుకంటే గతంలో మనం చూసాం ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది పేదలు ఉన్నారో గతంలో వరదలు వచ్చినప్పుడు సైతం వాళ్ళ నివాసాల్లోకి అంతా కూడా వరద చేరినటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళు అక్కడ కొన్ని అక్రమ కట్టడాలు సైతం ఉన్నాయి. మూసీ పరివాహక ప్రాంతాన్ని కొంత ఆక్రమించి కబ్జాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళకు కూడా సీఎం రేవంత్ గతంలోనే వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే 11,000 మంది మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు మేము ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, అక్కడ ఉన్నటువంటి ఆ కట్టడాలంతా కూడా కూల్చేస్తామంటూ చెప్పినటువంటి పరిస్థితి. అదే తరుణంలో అక్కడ ఇంకొంతమంది కబ్జాకోరులు మూసీ నది ఏదైతే ఆ నది పరివాహక ప్రాంతాల్లో కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టినటువంటి పరిస్థితి ఉంది. నాలాల్ని కబ్జా చేసారు. వాళ్ళు సైతం ప్రభుత్వం మీ దగ్గరికి రాకముందే, హైడ్రా మీ దగ్గరికి రాకముందే, బుల్డోజర్లు మీ దగ్గరికి రాకముందే మీ అంతలో మీరుగా మీ అక్రమ కట్టడాలని కూల్చుకుంటే బాగుంటుంది, గౌరవం ఉంటుందంటూ కూడా సీఎం రేవంత్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కబ్జాదారులంతా వణికిపోతున్నారు. ఇంకొంతమంది కొత్తగా ఎవరైనా అక్రమ కట్టడాలు కట్టాలన్నా వాళ్ళు వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకెవరైనా కొత్తగా గృహాలు కొనాలన్నా, ల్యాండ్ కొనాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. హైడ్రా వచ్చిన తర్వాత అసలు ఎక్కడ ఎఫ్టీఎల్ ఉంటుంది, ఎక్కడ బఫర్ జోన్ ఉంటుందంటే ఆలోచనలో సామాన్యుడు సైతం నుంచి సినీ సెలబ్రిటీ వరకు, రాజకీయ నాయకుల నుంచి ఇక రాజకీయ విశ్లేషకుల వరకు కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు హైడ్రా వచ్చిన తర్వాత. రైట్. శ్రీశైలం అండ్ మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. మనకు ప్రముఖ లీగల్ న్యూస్ పోర్టల్ లైవ్ లా ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అక్కడ మనకు చాలా క్లియర్గా కనబడుతోంది. అంటే మరి ముఖ్యంగా ఇది అనుమతులు తప్పనిసరి దేశంలో ఎక్కడ కట్టడం కూల్చివేసిన, కానీ ఈ పబ్లిక్ ప్రాపర్టీస్ కావచ్చు, ప్రభుత్వ స్థలాలు కావచ్చు, మరి ముఖ్యంగా చెరువుల కుంటల విషయంలో ఎంక్రోచ్మెంట్స్కి ఎలాంటి అనుమతులు అక్కర్లేదంటూ సుప్రీంకోర్టు చెప్పిన అంశాన్ని లైవ్లా లీగల్ పోర్టల్ మనకు చాలా క్లియర్గా దాని ద్వారా అర్థమవుతుంది. సో ఆ రకంగా ఇప్పుడు ఆ వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలకు బలం చేకూరుతుంది అనుకోవచ్చా? ముఖ్యమంత్రి ఆ సుప్రీంకోర్టు ఉటంకిస్తూ చేసిన స్టేట్మెంట్గా భావించవచ్చా? ఎగ్జాక్ట్లీ రామ్దాస్. హైడ్రాకు మొదటి నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. హైడ్రాకు సంబంధించి పూర్తి బాధ్యత నేను తీసుకున్నట్టు అంటూ కూడా సీఎం రేవంత్ చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో హైడ్రాకు ఇటు సుప్రీంకోర్టు నుంచి అటువంటి తీర్పు కావచ్చు, రేవంత్ ఇస్తున్నటువంటి భరోసా కావచ్చు, రేపో మాపో ఇక హైడ్రాకు చట్టబద్ధత కల్పించే పనిలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో కొంతమంది బీఆర్ఎస్ నేతలు, విపక్ష నేతలు సైతం కొన్ని కామెంట్స్ చేశారు. హైడ్రాకు ఎటువంటి చట్టబద్ధత ఉంది, హైడ్రాకు ఎటువంటి చట్టబద్ధత లేకుండానే ఈ విధంగా ముందుకు పోతుంది, అసలు ఎవరు ఇచ్చారు ఈ పర్మిషన్స్ ఇవన్నీ అంటూ కూడా కొన్ని కామెంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక 2-3 రోజుల్లోనే మంత్రివర్గ భేటీ జరగబోతుంది. మంత్రివర్గ భేటీలో ప్రధానంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి డిస్కషన్ చేయబోతున్నారు. అందులో ప్రధానంగా హైడ్రాకు సంబంధించి ఎటువంటి చట్టబద్ధతను కల్పించాలి, హైడ్రాకు ఏదైనా ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్ తరహా కొన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన తెలుస్తోంది. ఇంకా హైడ్రాకు ఒక ఎన్ఓసి లాంటిది హైడ్రా ఇస్తే బాగుంటుందన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా కొంత సమాచారం పడుతుంది. కాబట్టి ఏది ఏమైనా వరుసగా హైడ్రాకు అయితే మద్దతు పెరుగుతూ ఉంది. అటు ప్రజల నుంచి, ఇటు రాజకీయ నేతల నుంచి మద్దతు పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఒకవేళ మంత్రివర్గ భేటీ తర్వాత హైడ్రాకు ఒక చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మరింత జోస్గా, మరింత స్పీడ్గా హైడ్రా మాత్రం ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. రామ్దాస్. థ్యాంక్ యూ శ్రీశైలం. హైడ్రా విషయంలో ఎలాంటి విమర్శలు వచ్చినా ఉపేక్షించేది లేదంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇక దీనిలో ఎలాంటి రాజకీయ కోణం లేదంటున్నారు సీఎం. అయితే ఈ విమర్శలన్నిటికీ తిప్పికొడుతూ ముఖ్యమంత్రి మరింత దూకుడు పెంచారు. కూల్చివేతల విషయంలో ఖచ్చితంగా ఎవరిని వదిలేది లేదంటున్నారు. మరీ ముఖ్యంగా ఇటు సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇలాంటి కామెంట్స్ చేశారనే చర్చ అయితే సాగుతోంది. హైడ్రా అనేది ఒక మహాయజ్ఞం లాంటిదని, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడేందుకే ఇది పనిచేస్తుంది అంటున్నారు. పేదలను అడ్డం పెట్టుకొని హైడ్రా విషయంలో నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదంటూ ఆయన కబ్జాదారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరొకసారి మొత్తం మీద సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మరొకసారి సంచలనంగా మారాయి. దీంతోపాటు హైడ్రాకు సంబంధించి, హైడ్రా పనితీరు, హైడ్రా పరిధికి సంబంధించి ముఖ్యమంత్రి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, అలాగే కబ్జాల విషయంలో ఆయన ఎంత సీరియస్గా ఉన్నారో మరొకసారి స్పష్టమవుతోంది. వెనుక రాజకీయ కోణం లేదు, స్వార్థం లేదు. అదొక పవిత్ర కార్యం, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. కొందరు భూ మాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారెంటీ ఇస్తుంది. ఇది నా భరోసా. ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటూ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.